హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారి తరపున ఎన్టీపీసీ పోస్ట్స్ వచ్చేసి రిలీజ్ అయ్యాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్ట్స్ అనమాట. వీటికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా, క్వాలిఫికేషన్, శాలరీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అనేవి మనం డీటెయిల్గా చూద్దాం. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 5810 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈసారి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఒక స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ ఉంటుంది. దెన్ సబ్మిషన్ ఆఫ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 నవంబర్ 2025. నెక్స్ట్ మనం పోస్ట్స్ విషయానికి వస్తే, పోస్ట్స్ వచ్చేసి మీకు ఎన్టీపీసీలో 6 పోస్ట్స్ ఉంటాయి. టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్. సో ఈ 6 పోస్ట్స్ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ ఇవి. అది తర్వాత నెక్స్ట్ పేజ్లో మనం డీటెయిల్గా చూద్దాం. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఈసారి చాలా ఎక్కువ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి రిలీజ్ చేశారు. 3416 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మీరు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ టికెట్ సూపర్వైజర్కి మీకు ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ ఏమి ఉండదు. అండ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్స్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మీకు మెరిట్ బేస్ మీద జాబ్ ఇచ్చేస్తారు. మనం శాలరీ చూసుకుంటే టికెట్ సూపర్వైజర్ అలాగే స్టేషన్ మాస్టర్ 7th పే కమిషన్ కింద 6th లెవెల్ కింద వస్తారు. అండ్ వాళ్ళ ఇనీషియల్ పే వచ్చేసి 35,400 ప్లస్ మీకు డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ కలుపుకొని మీ శాలరీ వచ్చేసి 70,000 పర్ మంత్ వరకు వస్తుంది. నెక్స్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది చూద్దాం. సో A2 అంటే మీకు స్టేషన్ మాస్టర్ కానీ, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ, అలాగే మీకు ట్రాఫిక్ అసిస్టెంట్. సో ఈ 3 పోస్ట్స్కి మీకు A2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. A2 మెడికల్ స్టాండర్డ్ ఏంటి అంటే మీకు 6/9 వితౌట్ గ్లాసెస్, నో ఫాగింగ్ టెస్ట్. దెన్ SN 0.6 వితౌట్ గ్లాసెస్. అండ్ మీకు మస్ట్ పాస్ టెస్ట్ వచ్చేసి కలర్ విజన్, బైనాకులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్. ఈ అన్ని టెస్ట్స్ మీరు ఒకవేళ క్లియర్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ అండర్ మెడికల్ స్టాండర్డ్ A2. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూద్దాం. సో మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 years, అలాగే మ్యాక్సిమం వచ్చేసి 33. ఇంకా ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, SC/ST వాళ్ళకి అంటే 36 years, అలాగే 38 years. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీ ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత అనేది చూద్దాం. సో బేసిక్గా జనరల్ కేటగిరీ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 500 ఉంటుంది ఫీజు. అండ్ మీకు ఎవరైతే కేటగిరీ కింద వస్తారో SC/ST, ఎక్స్ సర్వీస్, PWBT, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ EBC ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వస్తారో వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు కామన్గా 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇందులో మీకు 90 minutes డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామ్ ఒక డ్యూరేషన్. జనరల్ అవేర్ నుంచి 40 questions, మ్యాథమెటిక్స్ నుంచి 30 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 questions. ఓవరాల్గా మీకు 100 questions ఇస్తారు. ఇవి వచ్చేసి మీకు 90 minutesలో మీరు సాల్వ్ చేయాలి. సో మనకు ఈ సెక్షన్కి సంబంధించిన మీకు సిలబస్ అనమాట. మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి నంబర్ సిస్టమ్, డెసిమల్, ఫ్రాక్షన్, LCF, HCF, రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్. సో ఇవన్నీ మ్యాథమెటిక్స్ సంబంధించింది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టోటల్ ఓవరాల్ సిలబస్ వచ్చేసి ఇది. దెన్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సిలబస్ వచ్చేసి ఓవరాల్ ఇది. మీరు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే యూ కెన్ విజిట్ ది RRB అఫీషియల్ నోటిఫికేషన్. సో ఫస్ట్ స్టేజ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, సెకండ్ స్టేజ్లో మీకు అగైన్ CBT టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 90 minutes డ్యూరేషన్, సేమ్ యాజ్ CBT1. అండ్ మీకు సేమ్ జనరల్ అవేర్నెస్లో 50 questions, మ్యాథమెటిక్స్లో 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35. ఓవరాల్ మీకు 120 questions. CBT1లో 100 questions, ఇక్కడ 120 questions 90 minutesలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిలబస్ వచ్చేసి సేమ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే మీకు జనరల్ అవేర్నెస్. సో ఇవన్నీ కూడా సిలబస్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్కిల్ టెస్ట్ చూద్దాం. ఏ పోస్ట్కి ఎలాంటి స్కిల్ టెస్ట్ కావాలి అనేది. మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించిన 2 పోస్ట్స్కి ఎటువంటి స్కిల్ అయితే ఏం అవసరం లేదు. మీరు రాస్తున్న CBT ఫస్ట్ స్టేజ్ కానీ CBT సెకండ్ స్టేజ్ మీరు ఒకవేళ క్వాలిఫై అవుతే దెన్ మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ టెస్ట్, దెన్ స్ట్రేట్ అవే మీకు జాబ్ ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మిగతా పోస్ట్స్కి వస్తే
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ 2 పోస్ట్స్కి వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. బేసిక్గా మీకు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్ అలాగే హిందీ ఈ 2 లాంగ్వేజెస్లో కూడా మీరు ప్రొఫిషియెంట్ ఉండాలి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్, ఈ 2 పోస్ట్స్కి మీకు CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ 2 టెస్ట్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ CBT1 CBT2. ఇందులో కనుక మీరు క్వాలిఫై అవుతే దెన్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, అలాగే దెన్ ఆన్ మెరిట్ బేసిస్ మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్స్. సో వీటన్ని పోస్ట్స్కి కూడా మీకు ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఆ డిగ్రీ BSc కావచ్చు, BCom కావచ్చు, ఆర్ బీటెక్ కావచ్చు. సో ఆల్ దీస్ డిగ్రీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ ది ఎగ్జామ్స్. బట్ ఈ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ 2 పోస్ట్స్కి మాత్రం మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అది మీకు స్కిల్ టెస్ట్ పెడతారు ఈ 2 ఎగ్జామ్స్కి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మీరు వేరే RRB జోన్స్ కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ వన్ కండిషన్ ఏంటి అని అంటే ఇఫ్ ఎట్ ఆల్ మీకు వేరే RRB జోన్స్లో పోస్టింగ్ పడితే మీరు RRB సికింద్రాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకోలేరు. ఎందుకంటే బేసిక్ రూల్ వచ్చేసి అట్లీస్ట్ 5 to 10 years ఆఫ్ సర్వీస్ ఇన్ దాట్ RRB. మీకు పోస్టింగ్ ఏ అయితే RRBలో వచ్చిందో ఆ RRBలో 5 to 10 years ఆఫ్ సర్వీస్ చేస్తే దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లయింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ RRBs. సో ఇది ఒకటి గమనించండి. మీరు RRB ప్రయారిటీస్ పెట్టుకుంటారు కదా, ఆ RRB ప్రయారిటీ లిస్ట్లో చూసి పెట్టుకోండి. మనకు RRB సికింద్రాబాద్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో చూద్దాం. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 145 పోస్ట్స్ ఉన్నాయి, SC వాళ్ళకి 59, ST వాళ్ళకి 32, OBC వాళ్ళకి 119, అలాగే EWS వాళ్ళకి 41. ఓవరాల్ పోస్ట్ వచ్చేసి మనకు 396 అండ్ ఎక్స్ సర్వీస్ మన్కి 40. దట్స్ ఇట్ గైస్. హోప్ మీ అన్ని డౌట్స్ నేను క్లియర్ చేసి ఉంటాను అనుకుంటున్నాను. మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి, తప్పకుండా నేను ఐ విల్ రిప్లై బ్యాక్. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం ఫాలో ఉద్యోగ వార్త తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.